క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు 26వ సందేశము. పెండ్లి కుమార్తె స్థిర నిరీక్షణ. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. మొదటి తెస్సలోని 4వ అధ్యాయం 13 నుండి 15. ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. కీర్తన. నేను వచ్చు వరకు ఇచట నిలకడగలిగి నిలిచియుండుము. నేను వచ్చి రేపాపాటు, నేను వచ్చి రేపాపాటు లోనే నిన్ను కొనిపోయేదను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ప్రార్థన. యేసు ప్రభువా, నీ రాకడకు అనగా ఏ కాలంలోని వారు నీ రాకడకు ఎవరు సిద్ధం కావాలనో వారి వద్దకే నీవు వస్తావు గనక వందనములు. పాత నిబంధనలో నీ రాకడకు సిద్ధమైన వారి వద్దకు వచ్చినందులకు స్తోత్రములు. క్రొత్త నిబంధన కాలంలో కూడా నీ రాకడకు సిద్ధమైన వారి వద్దకు వచ్చినందులకు స్తోత్రములు. సంఘకాలం యొక్క రాకడకు సిద్ధమయ్యున్న వారి వద్దకు కూడా వచ్చేదవు కానా నీకు వందనములు. ఈ దినమందు నీ రెండు రాకడల గురించి ధ్యానించుచున్న మాకు తోడయుండమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నేటి దిన ధ్యానాంశము రెండవ రాకడ. యేసు ప్రభువు వచ్చునని పాత నిబంధనలో భక్తులు నిరీక్షించిరి. వారికి ఆయన దర్శనంలో కనబడినారు. అది ఒక రాకడ. అలాగూ వచ్చినది ఆ తర్వాత బెత్లెహేం నందు జన్మించినది మొదలు ఆరోహణ వరకు కనబడుతూనే ఉన్నారు. అది ఒక రాకడ. ఇంకొక రాకడ ఉన్నది. అదేదనగా ఆయన ఆరోహణమైనప్పటి నుండి రేపు మేఘంలో రావలసిన గడియ వరకు ఉన్న రాకడ. దానికే రెండవ రాకడని పేరు పెట్టినారు. అది ప్రత్యేకమైన సంఖ్యతో లెక్క పెట్టవలసి ఉన్నా అది రెండవ రాకడ కానే కాదు. మరింత ఎక్కువ సంఖ్యను మనం వాడవలసి ఉండును. రెండవ రాకడ అయిన తర్వాత 7 సంవత్సరముల శ్రమకాలంలో మారు మనసు పొందే వారి నిమిత్తమై వస్తారు. తర్వాత హర్మగెద్దోను యుద్ధం చేయుటకు వస్తారు. ఆ తర్వాత భూమి మీద భక్తులతో కలిసి 1000 ఏండ్ల పాలన చేయవస్తారు. ఆ తరువాత సజీవుల తీర్పు తీర్చవస్తారు. ఆ తర్వాత అంత్యదినమందు అవిశ్వాసులైన మృతులను రేపి తీర్పు విధింపవస్తారు. ఇవన్నీ రాకడలే. అవి కాక ఇంకా ఉన్నవి. ఈ దినము మన దేవాలయమునకు వచ్చిరి. అది ఒక రాకడ. వచ్చేవారం వచ్చిన ఎడల అదొక రాకడ. దైవభక్తులు కూడుకున్న దగ్గరకు ప్రతి దినము వస్తారు. అదొక రాకడయే. ఈలాగు క్రీస్తు రాకడలెన్నో లెక్క పెట్టలేము. అవన్నీ ఈ దినము వివరించలేము. ప్రతి రాకడ విషయము ఎవరైనా విపులముగా వివరించినా వినసొంపుగా ఉండును. ఆ వివరము విశ్వాసులను బలపరచును. ఈ దినము మాట్లాడినది ప్రభువు రెండవ రాకడలో సంఘము నిమిత్తమై ప్రభువు వచ్చే రాకడ. ఈ రెండవ రాకడను గురించి ప్రతి దినము ప్రార్థనలో జ్ఞాపకముంచుకొనవలెను. ఈ దినము 2 సంఘముల నిరీక్షణను గురించి చెప్పెదను. ఒక సంఘము కొరింథీ సంఘము, రెండవ సంఘము తెస్సలోనికయ సంఘము. కొరింథీ సంఘమునకు పౌలు ఒక మాట చెప్పెను. అదేదనగా, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 20వ వచనం. ప్రభువు వచ్చే పర్యంతం మీరు ప్రభు భోజనం తీసుకొనవలెను అని. మూడవదిగా, ఆయన మరణమును జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. రాకడ వరకు కొరింథీ సంఘమునకు ప్రభువు భోజనమును గురించి అపోస్తలుడైన పౌలు చెప్పెను. 2 తెస్సలోనికయలో ఉన్న సంఘమునకు మనము రాకడ వరకు సజీవులమై నిలిచియుందుము అని చెప్పిరి. 1 మనము, 2 రాకడ వరకు, 3 సజీవులమై ఉందుము, 4 నిలిచియుందుము. కొరింథీ సంఘమునకు తెస్సలోనికయ సంఘమునకు చెప్పిన 2 సమానంగానే ఉన్నవి. యేసు ప్రభు జన్మం మొదలు ఆరోహణం వరకు అది ఒక కథ. ఆరోహణం మొదలు యేసు ప్రభు మేఘం మీద తిరిగి వచ్చు పర్యంతము అది సంఘకాల కథ. మొదటిది క్రీస్తు ప్రభువు యొక్క భూలోక చరిత్ర కథ. అది 33.5 సంవత్సరములే. అయితే సంఘకాలంలో ఇప్పటికీ 2000 సంవత్సరములు గడిచిపోయినది. ప్రభువు వస్తానన్నారు కానీ ఇంకా 2000లో కూడా రాలేదు. ప్రభువు త్వరగా వచ్చేదను అన్నందువల్ల కొరింథీయులకు భ్రమ. ప్రభువు త్వరగా వచ్చేదనన్నందువల్ల వచ్చి వరకు సజీవులమై ఉండు మనము పాలు పొందుదమనేది తెస్సలోనికయులకున్న భ్రమ. ఈ 2 సంఘములకు కూడా భ్రమే. ప్రభువు రాకడ కొరకు మొదటి శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఉన్న వారందరికీ భ్రమే. ప్రభువు వచ్చును గనక వ్రాయించారు అని చెప్పి 2000 సంవత్సరములు భక్తులు ఎదురు చూచుచున్నారు. ఈ కాలమందు ఆయన రాకకు నిరీక్షించుచున్న మనము 1వ శతాబ్దం వారు ఈ నిరీక్షణను ప్రారంభించినట్లును 20వ శతాబ్దముల వారు కొనసాగించినట్లును జ్ఞాపకముంచుకొనవలెను.
ప్రభువు రాకడ సమయము ఆలస్యమైనందున ఆ 20 సంవత్సరములలోని భక్తులు కనిపెట్టినను వారికి మరణం వచ్చినది. అలాగున రాకడకు కనిపెట్టు వారిలో ప్రతి శతాబ్దంలోనూ మరణం వచ్చినది. నేటి కాలంలోనూ అంతే. వస్తానన్న ఆయన తప్పక రావలను. మొదటి రాకడలో వచ్చిన ఆయన రెండవ రాకడలో తప్పక రావాలి. అలాగే ఇప్పటి విశ్వాసులైన మనము దేని కొరకు కనిపెట్టవలను? దేని కొరకు సిద్ధపడవలను? మంచి మరణం కొరక, లేక రెండవ రాకడ కొరక? దేని కొరకు? ముగింపులో ఉన్న రెండవ రాకడ కొరకే సిద్ధపడవలను. రాకడ కొరకు మనము సిద్ధపడినప్పుడు ఆయన దయవలన మరణమునకు సెలవిచ్చి రానిచ్చినా సిద్ధపడి వెళ్ళవలను. కానీ దిగులు పడకూడదు. ఎవరిని రాకడ కొరకు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళవలను ప్రభువునకు తెలియను. ఒక మంచి గొప్ప భక్తుడున్నాడు. రెండవ రాకడకు సిద్ధపడుచున్నారు. ప్రభువు మంచి మరణమిచ్చి తీసుకుని వెళ్చుండగా, ఏమిటిది ప్రభువా, నన్ను మరణింప చేసి తీసుకుని వెళ్చున్నావు అని ఏడవగా, ప్రభువు కన్నీళ్లు తుడిచి, రాకడ ద్వారానైనను మరణము ద్వారానైనను నా వద్దకే నీవు రావలను. నీ ప్రవర్తన ద్వారా, సేవ ద్వారా నీవు మరణమునకే సిద్ధపడినావు కనుక మరణమిచ్చి తీసుకుని వెళ్ళుట కృపయే అనెను. ఉదాహరణకు, ఒక రోగికి డాక్టర్ గారు ఆరోగ్య రీత్యా రాగులు లేదా చోడి జావ ఇవ్వమని చెప్పారు. ఆ ప్రకారంగానే ఆ రోగికి చోడి జావ ఇవ్వగా ఆ రోగి, అయ్యా, నేను గోధుమ జావ అడిగితే ఈ చోడి జావ నాకెందుకన్నారు. రోగి ఆశ గోధుమ జావపై ఉన్నది. అయితే శరీరము చోడి జావే భరించగలదు, అది నాకు తెలుసు అని డాక్టర్ అనెను. అలాగే నేటి కాల భక్తులనేకులు రాకడకు సిద్ధపడుచుండగా మరణంలోనికి వెళ్ళుదురు. ప్రకటనలో ప్రభువే వారి కన్నీరు తుడుచునని ఉన్నది. ఒక భక్తుడు మరణకాలంలో దేవుడు లేడు, దయ్యాలు లేవు అనే స్థితిలో ఉండగా ఒక బోధకుడు తన బోధ వల్ల అతనిని మరలా నిరీక్షణ స్థితికి మార్చును. లేకపోయినా ఆ భక్తుడు నరకంలోనికి వెళ్ళవలసినదే. అలాగే విశ్వాసులు రాకుడకు ఆశించి ప్రయత్నించి సిద్ధపడకపోయిన ఎడల తమ జీవితం వల్ల ప్రయత్నం వల్ల ఏమి ప్రయోజనము? కాబట్టి మరణము లేదా రాకడ ఎప్పుడు వచ్చునో తెలియదు గనక రెండిటికి సిద్ధపడవలను. ప్రభువు దేనికి తీసుకుని వెళ్ళినా చింతపడకూడదు. గోధుమ జావ ఆశించిన రోగికి చోడి జావ ఇచ్చినను డాక్టర్ను ఏమీ అనకూడదు. మనమందరము రాకడనే ఆశించి సిద్ధపడి భ్రమపడి ఆశించి ఉండవలను. బైబిలులో రాకడను గూర్చి ఎక్కడేమీ ఉన్నా అది చదవవలను. ప్రతిదినం రాకడ తలంపు కలిగి ఉండాలి. ప్రభు రాకడ గురించి ప్రకటించి 20 శతాబ్దములు గడిచెను. కాన అప్పటికంటే ఇప్పుడే రెండవ రాకడ సమీపముగా ఉన్నది గనుక ఆ రాకకే సిద్ధపడవలను. ఈ రెండవ రాకడ గురించి చాలా ఆక్షేపణలు ఉన్నవి. ఒకటి, బెత్లెహేములో మనిషిగా జన్మించిన పనిచేసిన ఈయన వడ్లవాడు కాడా, యోసేపు మరియమ్మల బిడ్డ కాడా అని ఆక్షేపించిన మాత్రమున ఆయన లోకంలో పుట్టుట మానెనా? ఆక్షేపణ ఆయనకు ముందే తెలిసినను జన్మించుట మానలేదు. 2, ఆయన శిలువపై ఉన్నప్పుడు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకుని దిగకూడదా అన్నారు. ఈ ఆక్షేపణ వచ్చినని ఆయనకు అప్పుడే తెలిసినను శిలువ వేయబడకుండా ఉన్నాడా, చనిపోకుండా ఉన్నాడా? ఆక్షేపించుదురని పనులు మానెనా? మానలేదు. 3, మరణము నుండి లేచిన తర్వాత కూడా లేవలేదు, శవాన్ని ఎత్తుకొని పోయిరని బంట్రోతులకు లంచమిచ్చి అబద్ధాలు చెప్పించిరి. అది కూడా ఆయనకు తెలిసినను లేవకుండా ఉన్నాడా? 1, పుట్టకుండా ఉండలేదు. 2, అద్భుతాలు చేయకుండా ఉండలేదు. 3, సిలువం రాను ఎక్కవలసి ఉండినను యెరూషలేము రాక మానలేదు. 4, సిలువ ఎక్కుట మానలేదు. 5, చనిపోవుట మానలేదు. 6, లేవకుండుట మానలేదు. 7, పరలోకమునకు వెళ్ళుట మానలేదు. అలాగే నేటి కాలంలో నామక క్రైస్తవులు సిద్ధపడే వారిని ఆక్షేపించినను అంత మాత్రమున ఆయన రెండవసారి రాకుండా ఉండునా? అలాగే అనేకులు ఆక్షేపించినంత మాత్రమున సంఘమును తీసుకుని పోకుండా ఉండునా? ఆయనను గూర్చి వ్రాసినవన్నీ జరిగినప్పుడు రాకడ ఎందుకు జరగదు? ఈ 20 సంవత్సరములలో సువార్త బూదిగంతములు వ్యాపించి సువార్త పని చాలా జరిగింది. 2000 భాషలలో బైబిల్ అచ్చుపడి వెళ్ళినది. ఈ సువార్త ఎంతగా వ్యాపింపదన్న మాత్రమున అలాగు జరగలేదు, కానీ వ్యాపించి తీరినది. గుర్తులలో భూకంపములు, కరువులు, యుద్ధములు మొదలైనవి జరుగుచున్నవని మనము చూచుచున్నాము. గురుతులు, ప్రవచనములు నెరవేర్చున్నవా లేదా? అలాగైనా రాకడ తప్పక నెరవేరును. పాత నిబంధన గురుతులు, దానిని బట్టి వచ్చిన మొదటి రాకడ నెరవేరినది. అది మనము చూడలేదు కనుక మన కాలంలోని గుర్తులు నెరవేర్పు మనం ఎందుకు చూడము? ప్రస్తుత విషయములను బట్టి వెనుకటివి నెరవేరినవి అని తెలుసుకొనుట సులువే కదా. 1, సజీవులముగా నిలిచియుండు మనం ప్రభువుతో వెళ్ళుదుము అన్న పౌలు సజీవముగా వెళ్ళాడా? 2, కొరింథీయులు నేటి వరకు ప్రభు భోజనం తీసుకొంచున్నారా అని ఎందరు ఆక్షేపించినను మనము మన రాకడ నిరీక్షణను సజీవముగా కాపాడుకొనవలెను. ఈ 2 సంఘముల వారు భక్తిగల మరణం పొందిరి. తెస్సలోనికైల వారితో సజీవులుగా నిలిచే మనము వెళ్ళుదుము అని ఎప్పుడు అనవలెను?
ఎవరు ఆ సజీవులు? ఇప్పుడిక్కడ ఉన్నవారే, లోకంలో సజీవులుగా ఉండి సిద్ధపడువారే. అట్టి నిరీక్షణ సిద్ధపాటుతో మనమును అలాగున సిద్ధపడుదుము గాక. ఒకటి, పక్షి కాళ్ళలో మూలుగు లేదుగాన గాలిలో అవి ఎగురును. మృగములకు మనిషికి కాళ్ళలో మూలుగు ఉండునుగాన గాలిలో ఎగురలేరు. అలాగే ఎవ్వరిలో పాప మూలుగు, నిరాశ మూలుగు, నిరీక్షణ లేని మూలుగు, అవిశ్వాస మూలుగు మొదలగు మూలుగులు ఉండునో, ఎవరిలోనైతే కాలయాపన ఉండునో, అనగా రాకడ ఈ రోజు కాదు రేపు అనేవారు రాకడలో వెళ్ళరు. రాకడ మన కాలంలో రాదు, సిద్ధపడుట ఎందుకు అనేవారు వెళ్ళరు. 2, త్వరగా వస్తానన్న ఆయన మాటను చూచి కొందరు త్వరగా రాడు అనుట పాపమే కదా. సిద్ధపడకపోవుట, రాకడ కలవరింపు లేకపోవుట పాపమే. రాకడ వాక్యములు తెలుసుకొనకపోవుట పాపమే. నామక క్రైస్తవులు అన్యులు ఆక్షేపించు దానిని లెక్క చేయక రాకడకు సిద్ధపడవలెను. 1, నిరీక్షణ లేకపోవుట, 2, విశ్వాసం లేకపోవుట, 3, రాకడ భ్రమ లేకపోవుట, 4, సిద్ధపడకపోవుట, 5, బైబిల్లో రాకడ వాక్యములు తెలుసుకొనకపోవుట, 6, ఆకాశము భూమి సముద్రంలో కనబడుచున్న గుర్తులు తెలుసుకొనకపోవుట, 7, కాలయాపన అనగా మన కాలంలో రాడు అనుట. ఇవి అన్నియు పాపంలే. ప్రార్థన. ఓ ప్రభువా, నేను రాకడకు సిద్ధపడెదను. రాకడకే సిద్ధపడుచున్నానని మరణమునకే నేను సిద్ధపడినా తీసుకో ప్రభువా. రాకడకు సిద్ధపడుచుండిన నీవే నన్ను సిద్ధపరిచి ఆకర్షించుము ప్రభువా. నీ చిత్తము మాలో జరిగించమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. మంచి మరణమునకని చేసిన బోధ ఈ వేళకు అది సరిపడదు. 1, సజీవ రాకడ, 2, మహిమగల రాకడ, 3, ప్రాణముతో ఎగిరి వెళ్లే రాకడ, 4, మరణము చూడని రాకడ, 5, మరణము తెలియని రాకడ, 6, యేసు ప్రభువు మేఘాసీనుడై ఆకర్షించే రాకడ, 7, ప్రభువా నేను సిద్ధముగా ఉన్నానని చెప్పే రాకడ. రెప్పపాటు రాకడకు ప్రతి రెప్పపాటులో సిద్ధపడి ఉండవలను. ఈ మాటలు ప్రతి వారు అట్టి రాకడకు సిద్ధపడుదురుగాక. ఆమేన్. మరణాత.